వెల్కమ్ టు ఏపీ టెక్ డిఎస్సి ఫర్ యూ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ మరియు తెలంగాణ స్టేట్స్లో 2026 సంవత్సరానికి గాను మరి లా నోటిఫికేషన్ వెలువడింది. సో ఎలిజిబిలిటీ వచ్చేసి 5 years ఎల్ఎల్బి కోర్స్ కంప్లీట్ చేయడానికి ఇంటర్మీడియట్ విద్యార్హత ఉండాలి. అలాగే 3 yearsలో ఎల్ఎల్బి కోర్స్ కంప్లీట్ చేయడానికి డిగ్రీ అర్హత ఉండాలి. మరి మినిమం మార్క్స్ పర్సెంటేజ్ వచ్చేసి 45 మార్క్స్ ఉండాలి. బీసీ అభ్యర్థులకు అయితే 42% ఉంటే సరిపోతుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 40% క్రైటీరియా ఇచ్చారు. మరి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మరి క్రైటీరియా ఆఫ్ మార్క్స్ పర్సెంటేజ్ క్రైటీరియాలో ఒక హాఫ్ మార్క్ అటు ఇటు హాఫ్ పర్సెంటేజ్ అటు ఇటు ఉన్నా కూడా తీసుకుంటారు. ఇంటర్మీడియట్ తర్వాత 5 ఏళ్ల ఎల్ఎల్బి కోర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు, లేదా డిగ్రీ తర్వాత 3 ఏళ్లలోనే మీరు లా కోర్సును కంప్లీట్ చేయొచ్చు. అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే జీకే మరియు మెంటల్ ఎబిలిటీస్ నుండి 30 ఎంసీక్యూస్ ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. కరెంట్ అఫైర్స్కి సంబంధించి 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. లా ఆప్టిట్యూడ్ మీద ప్రత్యేకంగా 60 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. పరీక్ష 120 మార్కులకు ఉంటుంది. 90 నిమిషాల పాటు ఆన్లైన్లో ఉంటుంది. నెగిటివ్ మార్కులు అయితే ఉండవు ఫ్రెండ్స్. ఇక్కడ మరి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో ఇంపార్టెంట్ డేట్స్: ఏపీ లా సెట్ లాస్ట్ డేట్ March 20th అనమాట. ఎగ్జామ్ డేట్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో May 4న ఈ లా సెట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మరి తెలంగాణ స్టేట్ లా సెట్ ఎప్పుడంటే లాస్ట్ డేట్ April 1st. మరి తెలంగాణలో ఎప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారంటే May 18న ఈ లా సెట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అప్లికేషన్ల కోసం ఏపీ లా సెట్ వెబ్సైట్ అయితే cet.apsche.ap.gov.in, టీఎస్ లా సెట్ కొరకు అయితే laset.tschhe.ac.in అనమాట. ఎల్ఎల్బి పూర్తి చేసిన తర్వాత లాయర్గా ప్రాక్టీస్ చేయొచ్చు, లీగల్ అడ్వైజర్గా ఉండొచ్చు, కార్పొరేట్ లాలో వర్క్ చేయొచ్చు, ఎన్జిఓలుగా వర్క్ చేయొచ్చు, బ్యాంకులలో, ఎంఎన్సీల్లో ఇంకా చాలా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి.